వైసీపీ ఎమ్మెల్సీ భరత్ మీదన టీటీడీ లేదు లెటర్ అమ్ముకుంటున్నారు అన్నటువంటి కేసు పెట్టారు అన్నది నిన్నే మాట్లాడుకున్నాం బ్రేకింగ్లో వచ్చాక. అయితే ఈ వార్త చూస్తే ఇందులో అసలు కథ ఇది కుట్ర కోణం కనబడుతోంది. వైకాపా ఎమ్మెల్సీ భరత్ ఆయన పీఆర్ఓ మల్లికార్జున మీద గుంటూరు అరండపేట ఠాణాలో కేసు నమోదైంది. శ్రీవారి తోమాల సేవ టికెట్ ఇప్పిస్తామని నమ్మబలికి 2 లక్షలకు పైగా వసూళ్లకు పాల్పడినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కుటుంబ సమేతంగా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటామని తెలుగుదేశం పార్టీ నేత చిట్టాబత్తిని చిట్టిబాబు మొక్కుకున్నారట. ఆయన కుమార్తె యామిని అమెరికాలో ఉన్నందున కుదరలేదు. ఆమె ఇటీవల గుంటూరు వచ్చారు. దాంతో ఎమ్మెల్యేల దగ్గర సిఫార్సు లేక ప్రయత్నిస్తే 4 నెలల వరకు ఖాళీ లేవన్నారు. దాంతో వట్టిచేరుకూరు మండలం వింజనంపాడుకు చెందిన తన బంధువు శివరామకృష్ణను సంప్రదించారు. ఆయన ఇంటి పక్కన ఉంటున్న వెంకటనారాయణకు వైకాపా ఎమ్మెల్సీ భరత్ పీఆర్ఓ మల్లికార్జున్తో పరిచయం ఉంది. ఆయన ద్వారా మల్లికార్జున్ సంప్రదిస్తే తోమాల సేవ టికెట్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ నెల 7న తోమాల సేవ ఉందని ఒక్కో టికెట్కి 20,000 చెల్లించాలని ముందు కొంత ఇవ్వాలని చెప్పాడు. దీంతో ఫోన్పే ద్వారా తోమాల సేవ గదులకి 2,21,700 రూపాయలు మల్లికార్జున్కి పంపారు. డబ్బు చెల్లించాక తోమాల సేవ లేదని బ్రేక్ దర్శనం ఉందని చెప్పడంతో కంగు తిన్నారు. సిఫార్సు లేక ఎవరిదని ఆరా తీస్తే వైకాపా ఎమ్మెల్సీ భరత్ అని తేలింది. భరత్తో పాటు మరో ప్రజాప్రతినిధి సిఫార్సు లేక మీద 20 మందికి పైగా తోమాల సేవ టికెట్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 20,000 వంతులు 2 లక్షలకు పైగా వసూలు చేశారని అరండలపేట పోలీసులకు శివరామకృష్ణ ఫిర్యాదు చేశారు. వైకాపా ఎమ్మెల్సీ భరత్ పీఆర్ఓ మల్లికార్జున మీద కేసు నమోదు చేశారని సీఐ చెప్పారు. ఇందులో అసలు భరత్ ఎక్కడ ఉన్నాడు, భరత్ పిఏ ఎక్కడ ఉన్నాడు? ఈయనకి తెలిసిన బంధువుకి చెప్తే ఆ బంధువు ఎవడికో చెప్తే వాడు డబ్బులు తీసుకున్నాడు. అసలు మోసగాడు వాడైతే వాడిని అరెస్ట్ చేసేయడం మానేసి భరత్ పేరుతో ఇప్పిస్తానన్నాడు అని చెప్తే ఆడు చెప్తే నమ్మేసేయడమేనా? ఇట్లాంటి బ్రోకర్ల లెక్కనైతే చంద్రబాబు గారు నాకు డైరెక్ట్ అని చెప్పేసి రేపు పొద్దున ఇంకోటి వస్తాడు, అప్పుడు కేసు పెట్టేస్తారు బాబు గారి మీద. జగన్ అని చెప్తే జగన్ మీద కేసు పెట్టేస్తారా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆ లెటరు అతనే ఇవ్వాలి డైరెక్ట్గా ఎమ్మెల్సీ, లేదా వాళ్ళ పిఏ. నిజంగా మల్లికార్జున ఎవడు నా పిఏ ఎవడు లేనిపోరు అని చెప్పి భరత్ చెప్తున్నాడు. ఒక మాజీ ఐపీఎస్ కొడుకు ఆయన. ఇట్లాంటిది అందులో తిరుమల తిరుపతి దేవస్థానం విషయాల్లో కాస్త పాపభీతి ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి అతను. సో అతనే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి. కానీ అనవసరమైనటువంటి దొంగ కేసు అన్నది అర్థమవుతుంది.